ఇశ్రాయేలీలు మరియు ఫిలిస్తీయులు యుద్ధానికి సిద్ధమై ఉన్నారు. ఫిలిస్తీయుల పక్షాన గొల్లియాతు అనే మహాకాయుడు ఉండేవాడు. అతని ఎత్తు చాలా ఎక్కువ. అతడు బలమైన కవచములు ధరించి ప్రతిరోజు ఇశ్రాయేలీయులను భయపెట్టేవాడు. అప్పుడు యెషయా కుమారుడైన చిన్న వయసు గల దావీదు తన అన్నలకు ఆహారం తీసుకుని యుద్ధ శిబిరానికి వచ్చాడు. గొల్లియాతు దేవుని ప్రజలను అవమానించడాన్ని చూసి దావీదు బాధపడ్డాడు. రాజైన సౌలు, నీవు చిన్నవాడివి అని చెప్పినా దావీదు ఇలా అన్నాడు, నేను సింహమును ఎలుగుబంటిని జయించాను. నన్ను కాపాడిన దేవుడు ఈ ఫిలిస్తీయుని చేతిలో నుండి కాపాడును. దావీదు కత్తి లేదా కవచం తీసుకోలేదు. ఒక చిన్న వడిసెల మరియు 5 రాళ్లు మాత్రమే తీసుకున్నాడు. గొల్లియాతు దావీదును చూసి ఎగతాళి చేశాడు. అప్పుడు దావీదు విశ్వాసంతో ఇలా అన్నాడు, నీవు ఖడ్గముతో వచ్చుచున్నావు, నేను సైన్యముల అధిపతి అయిన యెహోవా నామమున వచ్చుచున్నాను. దావీదు తన వడిసెలతో ఒక రాయి విసిరాడు. ఆ రాయి గొల్లియాతు నుదిటిపై తగిలి అతడు నేలకూలిపోయాడు. ఈ విధంగా దేవుని సహాయంతో చిన్నవాడైన దావీదు మహాకాయుడైన గొల్లియాతును జయించాడు. ఈ కథ ద్వారా నేర్చుకోవాల్సిన విషయాలు: దేవునిపై విశ్వాసం ఉంటే భయం పోతుంది. దేవుడు చిన్నవారిని గొప్ప కార్యాలకు ఉపయోగిస్తాడు.